వస్తుంది పర్ఫెక్ట్. వస్తుంది ఓకే. వస్తుంది చూడండి వారం ఓకే. తర్వాత చూడండి ఏం జరుగుతుంది. సో, ఒక పక్కా ఆర్థిక ప్రణాళికతో అంటే ఒక పెద్ద స్కెచ్చే వేసుకొని ఉన్నారు వాళ్ళు రెడీగా. అయితే ఈ 32 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన 4,00,000 కోట్లు గానీ, 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ చెప్తున్న 3,00,000 కోట్లని బీఆర్ఎస్ అంటోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం 7,00,000 కోట్లని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ లక్షల కోట్ల అప్పు తెస్తున్నారు, ఎక్కడికి పోతోంది, ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, ఏం అభివృద్ధి జరిగింది, ఎవరికి అంటే రైతులకి, నిరుద్యోగులకా, లేకపోతే ఏ వర్గానికి అభివృద్ధి జరిగింది, ఎక్కడ ఖర్చు చేశారు అని అంటే ఇదంతా వాళ్ళేం కట్టరు కదా శేషు గారు, ఇదంతా మన నెత్తిన పడదు కదా, మనం కట్టాల్సిన అప్పే కదా ఇదంతా. అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పర్ హెడ్ డెడ్ బర్డెన్ ఎంత ఉందంటే 2,40,000 రూపాయలు ఉంది. అంటే తలసరి అప్పు అంటారు దీన్ని. అంటే ఒక్కొక్క వ్యక్తి పైన అప్పు ఉన్న భారం 2,40,000 ఉన్నది. సరే, దాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే, ఇప్పుడు చర్చ ప్రారంభమైన తర్వాత మాజీ శాసనసభ్యులు మోహన్ అన్న గారు ఓ మాట చెప్పారు, ఒక్కడి తప్ప మేము అన్ని చేసినాం అన్నారు. కానీ రోజా గారు ఏమంటున్నారంటే ఒక్కడి తప్ప మిగతా ఏం చేయలేదు అంటున్నారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది చర్చలో అన్న మాట్లాడిన దానికి, మీరు అడిగినటువంటి ప్రశ్నకు. అయితే ఇప్పుడు ఏంటనంటే, దేశంలో ఓట్ చోరీ, గద్దీ చోరీ, చందా చోరీ, క్రెడిట్ చోరీ, ఈ అంశాలు వాళ్ళ రాజకీయాల్లో చాలా పాపులర్ గా డిస్కషన్ అవుతుంది దేశవ్యాప్తంగా, రాష్ట్రాల్లో కూడా. అయితే కమలాపూర్ మండల్లో గూడూరులో జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల మధ్య జరిగినటువంటి వాగ్వివాదం చూస్తే నాకు ఏమనిపించింది అని అంటే, హుందాతనం లేని రాజకీయాలు, నాయకులు ఒకటైతే సంక్షేమ పథకాలను అమలు చేయటంలో ప్రభుత్వాల వైఫల్యమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా నాకు అనిపిస్తుంది. అయితే మొట్టమొదట 2 అంశాలు దీంట్లో, 2 మంత్రులు, ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహించేటటువంటి నియోజకవర్గం. అయితే 2 అంశాలు ఏంటంటే, ఒక అంశమేమో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించింది, రెండోది ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి కామెంట్ల పైన అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష శాసనసభ్యుడు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొదటిది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో ఏం జరిగింది, మనకి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కూడా ఒకటి. అయితే మీరు లాస్ట్ 2023 అంటే వాళ్ళు దిగిపోయే వరకు లాస్ట్ 4 బడ్జెట్లలో ఒక్కొక్క బడ్జెట్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి 12,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అంటే లాస్ట్ 4 years లో 48,000 కోట్లు, అంటే దరిదాపు 50,000 కోట్ల రూపాయలను డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి కేటాయించినటువంటి ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం. అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఇళ్లు పూర్తయ్యాయి, కొన్ని ఇళ్ళు మధ్యలో ఉన్నవి. పూర్తయిన ఇళ్లను కూడా పంపిణీ చేయలేదు. ఇక మన చర్చలో ఉన్నటువంటి బొల్లం మల్ల యాదవ్ గారికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ఒక అంశాన్ని అన్నకు గుర్తు చేస్తున్నాను. అన్న వాళ్ళు మోతే మండలంలో రావిపాడుకి అప్పన్నగూడానికి మధ్యలో ఇళ్లు కట్టారు. ఇళ్ళు పూర్తయినాయి, కానీ అన్న పంపిణీ చేయలేకపోయాడు. తర్వాత వచ్చిన ఉత్తమ్ పద్మావతి గారు ఆ ఇళ్లను పంపిణీ చేశారు. అది కరెక్టో కాదో ఒకసారి మల్లన్న గారిని మీరు తెలుసుకుంటే మంచిది. ఈ గూడూరులో ఎస్ అదే అన్న, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మా సొంత అక్క అక్కడే ఉంటుంది కాబట్టి నేను చూశాను మీరు కట్టించినటువంటి ఇళ్ళని, కానీ మీరు పంపిణీ చేయలేకపోయారు. ఇవాళ గూడూరులో ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే. అక్కడ 402 ఇళ్ళు పూర్తయినాయి, కానీ అప్పుడు ప్రభుత్వం పంపిణీ చేయలేదు. బట్ ఇప్పుడు పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంలో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన మాట వివాదమైంది. ఏమన్నారనంటే, ఆ ప్రభుత్వం పంపిణీ చేయలేదు, పూర్తిగా ఇళ్లను కూడా ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మేము పూర్తి చేసి ఇస్తున్నాము అని అంటే కౌశిక్ రెడ్డి గారు అభ్యంతరం చెప్పారు. ఆ ఇళ్ళు అప్పుడే పూర్తయినాయి కానీ పంపిణీ జరగలేదు అనేటటువంటి ఒక అభ్యంతరం చెప్పారు. నిజమే, రాష్ట్రంలో ఇవి అంత ఎందుకండి, ఇవాళ నేనుంటున్నటువంటి హన్మకొండలో, నా పక్కన ఉన్నటువంటి వరంగల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తయినా పంపిణీ చేయలే. మొన్న పంపిణీ అయినాయి. వరంగల్లో 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు జర్నలిస్టులు కట్టారు, ఈ రోజు వరకు కూడా పంపిణీ చేయలే. అది పూర్తయింది 2023లో పూర్తయినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా వాటిని పంపిణీ చేయలేదు అనేటటువంటి విషయాన్ని స్వయంగా మంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఈ రోజుకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి ఉన్నాయి, వాటిని జర్నలిస్టులకు, పేదలకు పంపిణీ చేయకుండా అట్లనే ఉన్నాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి అప్పుడు ప్రభుత్వము ఆ పథకాన్ని సంతృప్తికర స్థాయిలో అమలు చేయటంలో ఆ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనటంలో నాకు కూడా ఏమి శశబిషలు లేవు. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని సంతృప్తికర స్థాయిలో అమలు చేయటంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అది ఒకటి.